కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? అన్నీ బాగున్నవి. కానీ నీలో న్యాయమైనటువంటి లక్షణాలు ఈ హృదయంలో కలిగి ఉన్నావా? నీ వ్యాపారం న్యాయంగా తూకం వేస్తున్నావా? వ్యాపారం చేసే సహోదరుడు, పాస్టర్ గారు, నేను ఎంత వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా నాకు కలిసి రావడం లేదు, మరి నేను ఎలా చేయాలి? నేను ఎంత వ్యాపారం చేసినా కానీ అప్పులలో వచ్చి మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోతాను, అయినా కూడా అప్పులు తీరడం లేదు. ఈరోజు ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 1000 రూపాయలు కూడా అమ్మడం లేదు పాస్టర్ గారు అని ఆ యొక్క వర్తకుడైనటువంటి సహోదరుడు నాతో చెప్పినప్పుడు నీ యొక్క వాక్యం మేము చూపించాం ఆయనకి. ఆయన వేసేదంతా తక్కువ తూకమే, చెప్పే మాటలన్నీ మోసమైన మాటలే, వ్యాపారంలో మోసం చేస్తూ తక్కువ తూకం వేస్తూ మరి ఇలాంటి చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి, బాబు నువ్వు కోల్పోతున్నావు. ఈరోజు దేవుని సాక్షిగా ఉండు. ఇదిగో మోకరించి ప్రభు నీకు సాక్షిగా నేను లోకంలో జీవిస్తా. ఇదిగో ప్రభు ఇప్పటి నుంచి ఖచ్చితమైనటువంటి సరైన తూనికలతో నీ వ్యాపారం చేస్తాను, సరైన కొలతను బట్టి నీ వ్యాపారం చేస్తానని చెప్పేసి ఆ పాప క్షమాపణ అనుభవం ఆ యొక్క వ్యక్తి పొందాడు. తర్వాత ఒక నెల తర్వాత ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీరు ఏ రోజైతే వాక్యం చెప్పారో నేను పశ్చాత్తాపడ్డాను, ఆ రోజు ఈ రోజు దాకా నేను చక్కగా జీవించబడుతున్నాను, నా వ్యాపారం బాగుంది, నాకు ఆదాయం బాగుంది అని చెప్పి ఆ సహోదరుడు నన్ను పిలిచి వారింటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆ రోజు చిన్న ప్రార్థన, కుటుంబ ప్రార్థనగా మా చేత పెట్టించుకొని చక్కగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా కలిసి భోజనం చేసాం. మరి ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేయమని కూడా నాకు డబ్బులు ఇచ్చినట్టు ఇప్పుడు మీకు నేను చెబుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తక్కువ తూనికలతో వ్యాపారం చేసినప్పుడు నీకు ఆదాయం కాదు కానీ నష్టం వస్తుంది. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. కనుక దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పేసి నువ్వు ఎవరిని కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, పరలోకములో మీకు యజమానుడు నాడని ఎరిగి న్యాయముగా మీ దాసుల ఎడల చేయడి. పరలోకములో మనకి యజమానుడు ఉన్నాడండి. నువ్వు వేసే తక్కువ తూకము, నువ్వు చేసే అన్యాయమైనటువంటి వ్యాపారము, నువ్వు చేసేటటువంటి మోసం అని కూడా పరలోకములో నుండి యజమానుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి అన్యాయమైనటువంటి మార్గంలో, అలాంటి న్యాయం లేనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండమని, ఒకవేళ జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నామములో నువ్వు చక్కగా దీవించబడతావనే యొక్క దేవుని యొక్క వాక్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పరిశుద్ధ దేవుడు మీతో మాట్లాడుతున్న సమయంలో ఇంకా చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం చెప్పాలని చెప్పేసి సమూయేలుని న్యాయాధిపతిగా పెట్టినప్పుడు, సమూయేలు వృద్ధుడైన తర్వాత వారుకున్నటువంటి 2 కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు సమూయేలు. అయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి మొరపెడుతున్నారు సమూయేలు దగ్గరికి, అయ్యా నీ పిల్లలు నీలాగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారు, మాకు సరైనటువంటి న్యాయం చేయడం లేదు, వాళ్ళు లంచాలు తీసుకొని న్యాయం చేస్తూ ఉన్నారు, మాకు ఒక రాజు కావాలని. చూడండి, ఎప్పుడైతే మనం న్యాయం తప్పుతామో ఆ యొక్క పదవి నుండి మనల్ని తీసివేస్తారు, దేవుడే తీసివేస్తాడు. అన్యాయంగా ప్రవర్తించాడు కనుకనే సౌలు యొక్క అభిషేకం తీసివేసి దేవుడు సమూయేలుని పిలిచి దావీదుకి అభిషేకం చేయమని చెప్పాడు. నువ్వు అన్యాయమైనటువంటి మార్గం నడిచినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప స్థానాన్ని, దీవనకరమైన ఆశీర్వాదకరమైన స్థానాన్ని తీసివేసి వేరొకరికి ఇస్తారని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి దేవుడు యోబుని ఆశీర్వదించాడంటే అతడు యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు. నువ్వు యథార్థత కలిగి ఉన్నావా, 2 న్యాయంగా కలిగి ఉన్నావా? ఈ 2 ఉండకపోతే దేవుడు నిన్ను ప్రేమించడు. యథార్థత ఉండాలి, నీలో న్యాయం ఉండాలి. చేతిలో బైబిల్ తీసుకుని చక్కగా చదవడం కాదు కానీ, చక్కగా టంకలో బైబిల్ పెట్టుకొని మందిరానికి వెళ్ళడం కాదు కానీ, దివారాత్రులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని స్తుతించడం కాదు కానీ, నువ్వు యథార్థమైన మార్గంతోనూ యథార్థమైనటువంటి మార్గంలో నువ్వు ఉండకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. చూడండి, అదే చూడండి, ఒక వాక్యం చదివి మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో, దుష్టులు నిర్దోషులుగాను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు ఇచ్చేవాడు, వారిద్దరు యెహోవాకి అసహ్యులు. చూడండి,
నువ్వు న్యాయం ఇచ్చేటప్పుడు దుష్టులను మంచివారుగా చెప్పవద్దు, మంచివారిని దుష్టులుగా జనాల ముందు తీర్పు చేసి చెప్పవద్దు. ఈ 2 విషయాలు కూడా దేవునికి చెయ్యమనివి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు, నువ్వు దేవునితో గడపాలనుకుంటున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావు. మరి దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప న్యాయాన్ని, సత్యాన్ని అనుసరించవా? దేవుడు ఇష్టమైనటువంటి యథార్థత నువ్వు ప్రేమించవా? దేవుడికి ఇష్టమైనటువంటి న్యాయ మార్గాన్ని నువ్వు అనుసరించవా? ఒకవేళ అనుసరించకపోతే ఈ సమయంలో మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే చెడుతనమును విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించాలి. ఎందుకంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనములో యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం ఏమిటంటే చెడుతనాన్ని విసర్జించడమే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే మొదటని చెడుతనాన్ని మీరు విసర్జించాలి. ఇక చెప్పడానికి టైం లేదు, కానీ కొన్ని విషయాలు మీకు బైబిల్ ఉంటే ఈ యొక్క పాయింట్స్ నోట్ చేసుకొని చదువుకోమని మీకు చెబుతాను. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 21వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 21 ఈ 2 అధ్యాయాల్లో మీరు ఒకసారి తీసి చదివినప్పుడు మీ హృదయంలో ఎలాంటి పాపాలు ఉన్నాయో, ఈ పాపాలన్నీ మిమ్మల్ని ఎలా పతనం చేస్తున్నాయో, ఈ పాపాలన్నీ మిమ్మల్ని దేవుని దగ్గర ఎందుకు రానికుండా చేస్తున్నాయో మీకు అర్థమవుతుందని నేను చెబుతూ ఉన్నా. ప్రియమైన దేవుని బట్టి ఈరోజు దావీదైతే పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు కనుకనే దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ఇష్టానుసారమైన వ్యక్తి అన్నాడు దావీదుని. మోసేని చూసిన ఇల్లంతా నమ్మకమైనటువంటి వాడు అన్నాడు. అబ్రహాం చూసిన స్నేహితుడా అన్నారు. పౌలు చూసి నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అన్నాడు. ఈరోజు పౌలు లాంటి సాధనంగా నువ్వు అబ్రహాం లాంటి దేవుడికి స్నేహితుడే ఉన్నావా? మోసేలాగా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నావా? దావీదులాగా ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉన్నావా? ఈ యొక్క 4 క్వాలిఫికేషన్స్ నీలో ఉన్నగా. ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు చేయే పనులన్నింటిలో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, దావీదు కీర్తనలో 51వ అధ్యాయము 2వ వచనము, 4వ వచనము, 5వ వచనము, 7వ వచనము, 9వ వచనము, 11వ వచనం, 12 వచనాలు మీరు బైబిల్ తెరిచి చదవండి. చక్కగా దావీదు ఏ విధంగా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు పెట్టి అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ మీరు బైబిల్ తెరిచి చక్కగా మీరు ఇట్లా ధ్యానించినప్పుడు ఇందులో చెడుతనాలు ఏమున్నవి, దావీదు ఎలా ఒప్పుకున్నాడు చూడండి. కనుక దావీదుని గొప్ప రాజుగా చేశాడు. పాపాన్ని ఒప్పుకునే అనుభవం దావీదులో ఉన్నది కనుకనే దేవుడు దావీదుని గొప్పగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యథార్థత కలిగిన యోసేపు ఐగుప్తు దేశంలో మంత్రిగా అయ్యాడు. న్యాయవంతుడిగా జీవితాన్ని కొనసాగించినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల న్యాయాధిపతిగా సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ఇంకా కూడా చెడుతనాన్ని విసర్జించాడు కనుకనే దావీదుని ఆ దేశాన్ని రాజుగా చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు నేను గొప్పగా ఎదగాలంటే, ఇంత గొప్పగా దీవించబడాలంటే దావీదులాగా ఉండాలి, మోషేలాగా ఉండాలి, మరి యోబులాగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యోబు దీవించబడుతున్నాడంటే, యోబు ఆశీర్వదించబడ్డాడంటే సాతానుడు పట్టి యోబుని పీడిస్తున్నప్పుడు కూడా యోబు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టలా. ఈరోజు నిన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉన్నది, ఒక శక్తి వెంటాడుతున్నది. నీ విరోధైన అపవాది గర్జించిన సింహం ఎవరిని మింగుదాం వెతుకుతూ ఉన్నాడో జాగ్రత్త. ప్రేమని దేవుని బిడ్డ, జాగ్రత్త. నీ విరోధైన అపవాదిని వెతుకుతూ ఉన్నాడో జాగ్రత్త. నేను చెప్పిన అంశాలను బట్టి నువ్వు దీవించబడాలి. ఈ అంశాలను గట్టిగా పట్టుకొని పోరాటం చేయాలి, ప్రభువులో ఎదగాలని దేవుని వాక్యంలో చెబుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీరందరూ భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలని చెప్పేసి మీ కొరకు ప్రత్యేకంగా నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. రోగులైనటువంటి వారు ఎక్కడైతే మీ రోగం ఉన్నదో అక్కడ చేయి పెట్టుకొని ఒకసారి నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఒకవేళ సమాధానం లేకపోతే మీరు నెత్తి మీద చేయి పెట్టుకొని మీరు సమాధానం కోసం నాతో కూడా ప్రార్థన ఏకీభవించండి. కడుపులో ట్యూమర్స్ ఉన్నా, మరి టీబీ ఉన్నా, అల్సర్ ఉన్నా, మరి ఎయిడ్స్ ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడా మీరు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుడు మీ యందు పరిశుద్ధాత్మ కుమ్మరించి మీ వ్యాధులను నయం చేస్తాడని నేను చెబుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలయ్యా. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నా ప్రభువా. ఎక్కడైతే వ్యాధి ఉన్నదో ప్రభువా, నీ బిడ్డలు చేపెట్టుకొని ప్రభువా నీ యందు ఆధారపడి ఉన్నారో వారి వ్యాధిని స్వస్థపరచమని, ట్యూమర్స్ నుంచి విడుదల చేయండి, అల్సర్ నుంచి విడుదల చేయండి, టీబీ నుంచి విడుదల చేయండి ప్రభువానైనా. అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని ప్రభు స్వస్థపరచమని
సమాధానం లేనటువంటి వారు సమాధానం సహాయం చేయండి ప్రభా. నెమ్మది లేనటువంటి నెమ్మది సహాయం చేయమని ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిత్యాదన సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండను కాక. ఆమేన్. మీకందరికి కూడా నా వందనాలు. ప్రియమైనటువంటి దీని ప్రజలారా, గత 30 సంవత్సరాలుగా నేను ఈ నెల్లూరు ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను. అతి కష్టంతో మందిరం కట్టుకున్నాము. ఆ మందిరానికి సుమారుగా 3 లక్షలు ఖర్చు అయింది. నేను కూడా అప్పులు తీసుకొచ్చి కట్టి ఉన్నాను. కానీ అంతా మందిరం బాగానే ఉంది. కానీ ఆ మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, మరి బెగ్గర్స్, మరి అవటి వాళ్ళు, వికలాంగులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా నేను పిలిచి మందిరాన్ని తీసుకొస్తూ ఉంటున్నాను. మరి మందిరంలో బాత్రూమ్ లేదు, టాయిలెట్ సౌకర్యం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కరెంటు కూడా వేసుకోవడానికి మాకు స్తోమత లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి మా సంఘంలో ఇచ్చేదానికి ఎవరు కూడా అంత ఆర్థిక స్తోమత కలిగినటువంటి వారు ఎవరు లేరు. దయచేసి మీరు కరెంటు ఇవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బాత్రూమ్ లేట్ని కట్టుకోవడానికి కొంత ఆర్థిక సహాయం అందించగలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ ప్రకటనలు ఇస్తున్నాను. మరి ఎప్పుడు కూడా ఈ విధంగా అడగలేదు నేను. ఎందుకంటే మీలో ప్రేరేపణ కలిగితే ఒకవేళ మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ పంపించగలిగితే మరి యొక్క టీవీ ఛానల్కి పంపించమని దేవునామంలో మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి యొక్క ఈ సేవలో మీరందరూ కొనసాగించాలని, ఈ యొక్క దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అని చెప్పేసి దేవుని నామంలో మీ యొక్క ఆర్థిక సహాయం అడుగుతూ ఉన్నాను. మీకందరూ కూడా నా వందనాలు. వేలాది పుట్టేలనా